సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీకాకుళం ప్రజలను భూకంప భయం వెంటాడుతోంది. తరచూ భూ ప్రకంపనలు రావడంతో బెంబేలెత్తిస్తున్నారు. గత 2 ఏళ్ల కిందట పలుమార్లు కంపించిన భూమి బుధవారం తెల్లవారుజామున మరోసారి కంపించింది. ఉదయం ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3:42 ఒకసారి, ఉదయం 4:03 ప్రాంతాల్లో మరోసారి భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. పేరు పరశురాంబేశ్ అండి. మాది రత్తకన్నా. సేమ్ 2022 ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది. ఇలాగే భూకంపాలు జనాలు చాలా భయపడ్డారు. ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి చర్య తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా ప్రార్థన అండి. స్వల్ప ప్రకంపనలు రావటం, ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భూకంపం ఇచ్చాపురం పరిసర ప్రాంత ప్రజలను ఒక్కసారి హడలెత్తించింది. భయంతో వణికిపోయారు. అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. అయితే తరచూ జిల్లాలో భూకంపం రావడంతో జిల్లావాసుల్లో ఆందోళన మొదలైంది. భూమి పదే పదే ప్రకంపనలతో తమను హెచ్చరిస్తూ ఉండడంపై భయపడుతున్నారు. 2 ఏళ్ల కిందట కూడా ఇదే విధంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా భయంతో ప్రజలు ఉణికిపోయారు. మళ్లీ మరోసారి భూమి వణకడం వారిలో గుబులు రేపుతోంది. అసలు తరచూ భూ ప్రకంపనలకు కారణాలేంటో తెలుసుకోవాలని అధికారులను కోరుతున్నారు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. పెను ప్రమాదం రాకముందే తమను హెచ్చరిస్తే మంచిదని కోరుకుంటున్నారు. అయితే అధికారులు భయపడొద్దని, ఏం జరిగిందో తాము తెలుసుకుని ప్రమాదం ఉంటే తప్పకుండా అప్రమత్తం చేస్తామని స్పష్టం చేశారు. నా పేరు ఎంపౌలు, ఇచ్చాపురం వాస్తవాన్ని. ఈరోజు 3:40 భూమి అనేది కంపించడం జరిగింది. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అదేవిధంగా మనం గమనించినప్పుడు గత 2 సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది. దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి అధికారులు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక సమాచారం తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం.